యాక్చువల్లీ చాలామంది స్టూడెంట్స్ ఒక యూట్యూబ్లో వీడియో పెట్టు స్మాల్గా సింపుల్గా అని అన్నారు. యా ఒకటి ఇమిగ్రేషన్ గురించి ఏం లేదండి. జస్ట్ మీరు వెళ్ళినప్పుడు అంటే అక్కడ క్లియర్గా ఉంటుంది మీరు ఏం వీసా మీద వెళ్తున్నారు వేరే కంట్రీకి అనేది. లైక్ ఇప్పుడు యుఎస్ఏకి టఫ్ ఇమిగ్రేషన్ అనేది ఓన్లీ యుఎస్ ఒక్కటే టఫ్ ఉంటుంది. అండ్ చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడ మాత్రమే కొంచెం టఫ్ అనేది ఉంటుంది అని చాలామంది చెప్పారు వెళ్ళిన స్టూడెంట్స్. ఎక్కువ మందిని అక్కడే స్టాప్ చేయడం జరిగింది, చికాగోలో మాత్రమే స్టాప్ చేయడం జరిగింది. ఇంకొకటి మీరు స్టూడెంట్ మీద వెళ్తుంటుంటే మీకు రిటర్న్ టికెట్ అవసరం లేదు. జస్ట్ వెళ్ళడానికి టికెట్ ఒక్కటి చేపించుకుంటే సరిపోతుంది, వన్ వే. అక్కడ క్లియర్గా ఉంటుంది మీరు స్టూడెంట్ వీసా F1 వీసా మీద ఉన్నారు అని, పాస్పోర్ట్ మీద. మీకు ఒక ఆఫర్ లెటర్ కూడా ఉంటుంది కాలేజ్ నుంచి, ఐడి కూడా ఉంటుంది. ఇమిగ్రేషన్లో మిమ్మల్ని స్టాప్ చేసినప్పుడు పానిక్ అవ్వకుండా జస్ట్ కామ్గా, పొలైట్గా, డీసెంట్గా అండ్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా కొంచెం డీసెంట్గా వేసుకొని వెళ్తే బాగుంటుంది. జస్ట్ వాళ్ళు మే ఐ సీ యువర్ పాస్పోర్ట్ అని అంటారు, జస్ట్ ఫార్మాలిటీ చెక్. అప్పుడు అక్కడ ఒక్క సెకండ్లోనే మీరు ప్యానిక్ అయిపోయి స్ట్రెస్ అయిపోయి అలా అలా అంటే ఎవరైనా జనరల్గా భయపడతారు యాక్చువల్లీ. అలా ఒకళ్ళు పిలిచి ఆఫీసర్స్ వచ్చి పక్కకి రూమ్కి తీసుకువెళ్ళి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే ఖచ్చితంగా ఎవరికైనా ప్యానిక్ అవుతారు, టెన్షన్ పడిపోతారు, స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. చాలా అసలు మనం ఏం తప్పు చేయకపోయినా అది ఇంకా వేరే లెవెల్ అనమాట. జస్ట్ అప్పుడు కామ్, మనం ఒకటే వెళ్ళేటప్పుడే గుర్తుపెట్టుకోవాలి, ఓకే కామ్, సైలెంట్, కాన్ఫిడెంట్గా ఉంది. జస్ట్ స్ట్రెస్ అవ్వకుండా నిజం చెప్పాలి. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వెరీ వెల్ ట్రైన్డ్ అనమాట. చిన్నగా 1/2 సెకండ్ మీరు పానిక్ అయ్యే డిపెండ్స్, దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది మీరు కరెక్ట్ జెన్యూన్గా వెళ్తున్నారా, మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టా రాంగా ఏంటా అనేది అర్థమైపోతుంది. వాళ్ళతో ఎక్కువ జోక్స్ వేయకుండా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా జస్ట్ కాన్ఫిడెన్స్గా, యా నేను స్టూడెంట్ని, ఇదిగో నా వీసా, ఇదిగో నా కాలేజ్ ఐడి అని జస్ట్ ఇంగ్లీష్లో మీరు వెళ్ళేటప్పుడు కొంచెం నేర్చుకుని మంచిగా వెళ్తే కొంచెం మీరు చెప్పేది క్లియర్గా, షార్ట్గా, అన్నెసెసరీ టాక్స్ ఉండకూడదు, కాన్ఫిడెన్స్గా చెప్పాలి. వాళ్ళు అడుగుతారు వాట్స్ ద పర్పస్ ఆఫ్ యువర్ విజిట్, ఎందుకు వస్తున్నారు మీరు? స్టూడెంట్, కాలేజ్కి చదువుకోవడానికి వస్తున్నాం. మీకు ఎవరైనా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా, మీరు ఒక్కళ్ళే వచ్చారా? ఒక్కళ్ళే వచ్చారంటే ఒక్కళ్ళే వచ్చామని చెప్పండి. లేదు గ్రూప్గా ఫ్రెండ్స్, కొంతమంది గ్రూప్స్ ఫ్రెండ్స్ అంతా 3-4 కలిసి టికెట్స్ చేయించుకొని ఒకే ఫ్లైట్కి వెళ్తారు. నాతో పాటు ట్రూత్, నిజం చెప్పచ్చు, ఇదిగో నా ఫ్రెండ్స్ మేమందరం ఒకే కాలేజ్, లేకపోతే ఇలా వచ్చాము అందరం అని ఒకటి చెప్పచ్చు. అక్కడ మీ వీసా చూడంగానే యాక్చువల్లీ అర్థమైపోతుంది. మీరు స్టూడెంట్ అయితే క్లియర్గా అక్కడ వీసాలో అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏం చెప్తున్నారో వాళ్ళకి క్లారిటీ అనేది, మీరు చెప్పకముందనే క్లారిటీ అనేది ఉంటుంది మీ వీసా చూడంగానే. అప్పుడు ఫినాన్షియల్ స్టేటస్ అడుగుతారు, చెక్ చేస్తారు. అంటే మీరు అక్కడ ఏమన్నా జాబ్ చూసుకున్నారని అడుగుతారు. చూసుకున్నామని చెప్పకూడదు. ఎలా చెప్తారు, మీరు వెళ్ళేది స్టూడెంట్ వీసా మీద కదా. అప్పుడు లేదు ఫినాన్షియల్ మా పేరెంట్స్ చూసుకుంటారు ఫినాన్షియల్ అంతా అని చెప్తాము. పార్ట్ టైం చేయడానికి వెళ్తున్నాము అని చెప్పారు. కొంతమంది పార్ట్ టైం జాబ్స్ చెక్ చేసుకున్నారు, వాళ్ళ ఫోన్స్ చెక్ చేశారు. స్టూడెంట్ ఫోన్స్ తీసుకుని చెక్ చేస్తే మెయిల్స్ చెక్ చేశారనమాట. వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ ఎత్తుక్కున్నవి అవన్నీ చూసి నువ్వు స్టూడెంట్ కింద వచ్చినప్పుడు నువ్వు పార్ట్ టైం జాబ్స్ ఎందుకు వెతికావు అని చెప్పి వాళ్ళని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేశారు. సింపుల్ రీజన్, మెయిల్ చూసి రిటర్న్ చేశారు. నా దగ్గర ఫ్లైట్ టికెట్స్ చెప్పించుకున్న వాళ్ళందరికీ యూఎస్ అయితే మెయిన్ ఖచ్చితంగా చెప్తాను, ఫోన్ మొత్తం అన్నీ డిలీట్ చేసి వెళ్ళండి అని చెప్తాను. ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్, వాట్సాప్ మొత్తం అన్నీ తీసామని చెప్తా. కొంతమంది అయితే ఫ్రెష్ ఐఫోన్ కొనుక్కొని తీసుకుని వెళ్తారు, సిమ్ వేసుకొని. ఓన్లీ కాలేజ్ మెయిల్స్ మాత్రమే ఉంచుకొని. ఇంకొకటి వచ్చి పేరెంట్స్, అదే వీసా, మీరు ఏం వీసా మీద ఉంటారు, సారీ యాక్చువల్లీ ఆఫీసర్స్కి అర్థమైపోతుంది ఆల్రెడీ మీ పాస్పోర్ట్ వీసా చూడంగానే
మీరు ఏ పర్పస్ మీద వచ్చారు అని చెప్పి. వీసా టైప్ చూస్తారు కదా, ఎందుకు వచ్చారు, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఎక్కడ ఉంటారు మీరు, ఏ కాలేజ్, అకామిడేషన్ ఉందా చూసుకున్నారా అని అడుగుతారు. ఇంకా అక్కడ అప్పుడు మనం ఏం చెప్తామంటే ఐఆమ్ ఏ స్టూడెంట్ అని మంచిగా కామ్ అండ్ కాన్ఫిడెంట్గా చెప్పేసి నా స్టడీస్ అయిపోగానే నా ఇండియా నేను వెళ్ళిపోతాను, మా ఇండియాకి మేము ఖచ్చితంగా ఇక్కడ జస్ట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి స్టడీ పర్పస్ మంచిగా చదువుకుని రిటర్న్ ఇండియాకి వెళ్ళిపోతాము అని చెప్పాలి. అంతేగాని నేను ఇక్కడే చదివి ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే ఉండిపోతా అని చెప్తే వాళ్ళకి అవ్వదు. ఎందుకంటే మీరు స్టూడెంట్ వీసా మీద వచ్చారు కాబట్టి జస్ట్ చదువుకుని వెళ్ళిపోవడానికి వచ్చా అని మాత్రమే చెప్తాము. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కి మీ కెరీర్ గురించి మీరేమవుతారు అని వాళ్ళు పట్టించుకోరు. అసలు మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు ఉంటున్నారు అని మాత్రమే జస్ట్ చెక్ చేసుకుంటారు అంతే. మీరు సింగిల్గా వచ్చారా, ఫ్రెండ్స్తో వచ్చారా, అండ్ మీకు ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీ ఉన్నారా, తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఇలా అడుగుతారు. మీకు స్టూడెంట్ వెళ్తున్నారు కాబట్టి, ఇండియా నుంచి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు అక్కడ మన ఫ్యామిలీ ఉండదు. ఒకవేళ చుట్టాలు అది ఉంటే ఇంకా అవన్నీ చెప్తే ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఆ ఫ్యామిలీ ట్రీ గురించి మొత్తం చెప్పాల్సి వస్తుంది. అందుకని జస్ట్ నార్మల్గా నేను స్టూడెంట్ని, ఇండియా నుంచి వచ్చాను, ఇక్కడ ఫ్యామిలీ ఏమీ లేదు, అకామిడేషన్ యూనివర్సిటీ అకామిడేషన్ తీసుకున్నాను అని చెప్తే సరిపోతుంది. ఫినాన్షియల్గా మా పేరెంట్స్ చూసుకుంటారు, కాలేజ్ ఫీజు అంతా నేను జస్ట్ చదువుకుని నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఇండియా రిటర్న్ వెళ్ళిపోవడానికి వచ్చా, అంతే, సింపుల్. మీరు ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డిక్లేర్ అంటే లైక్ ఇక్కడ మనకి హానెస్టీ అనేది ఒక్కటే ఆప్షన్ అండి. ఏమన్నా ఎక్స్పెన్సివ్ జ్యువెలరీస్ కానీ, సప్లిమెంట్స్ కానీ, ఏమన్నా క్యాష్, ఎలక్ట్రానిక్స్, ఇవేమి అంటే మీరు ఇక్కడ నుంచి ఏమన్నా తీసుకువెళ్తుంటే, నా జ్యువెలరీ ఏమన్నా తీసుకెళ్తుంటే మనం డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసుకుని అవి చేసుకోవాలి. యాక్చువల్లీ స్టూడెంట్స్ అవి ఏమీ తీసుకుని వెళ్ళరు. అండ్ అదే విజిటింగ్ వీసా మీద విజిటింగ్ వీసా వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, విజిటింగ్ వీసా, ఓకే, వెళ్ళే టికెట్, రిటర్న్ టికెట్ కూడా ఉందో లేదో చెక్ చేసుకుంటారు, హోటల్ స్టే ఎక్కడ ఉందో చూసుకుంటారు, ఎన్ని డేస్లో రిటర్న్ అయిపోతారో అడుగుతారు, వాళ్ళు క్లియర్గా చెప్తారు. అక్కడ ఆఫీసర్స్ ఆర్గ్యూ చేయకూడదు, డిఫెన్సివ్ మోడ్లోకి అస్సలు వెళ్ళకూడదు. మళ్ళీ రిటర్న్ వేరే విజిటింగ్ వీసా వాళ్ళు ఏంటంటే రిటర్న్ వెళ్ళిపోవడానికి ప్రూఫ్ అన్నమాట టికెట్ అనేది. యాక్చువల్లీ యూకే అయితే మీకు ఏముండదు, అంటే ఇమిగ్రేషన్ ఏముండదు, జస్ట్ వీసా చూస్తారు, ఓకే మీరు వెల్కమ్ అని చెప్తారు, హ్యాపీగా కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు యూకే అని మంచిగా చెప్తారు. అండ్ కాలేజ్ స్టూడెంటా అని అడుగుతారు, మీ వీసా చూసి అవును నేను స్టూడెంట్ని అని చెప్తాము. ఓకే, అకామిడేషన్ ఉందా, మీకు ఐడియా ఉందా అంటే మీరు ఇబ్బంది పడకుండా అకామిడేషన్ ఐడియా ఉందా అని అడుగుతారు. ఆల్రెడీ వెళ్ళేటప్పుడు నా దగ్గర టికెట్స్ చేసుకున్న వాళ్ళకి నేను అకామిడేషన్ గురించి చెప్తాను, తెలిసిన వాళ్ళ కాంటాక్ట్స్ ఏమన్నా ఉంటే ఇస్తాను కాబట్టి అది ఓకే అర్థమవుతుంది. అండ్ అకామిడేషన్ ఓకే, యూనివర్సిటీ అకామిడేషన్ తీసుకున్నాము, తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు అని వాళ్ళు చెప్తారు కాబట్టి ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పేసి వాళ్ళు యూకే, ఆస్ట్రేలియా ఇవంతా నార్మల్ ఉంటాయి. ఇమిగ్రేషన్స్ అంతా ఇబ్బంది ఏమి ఉండదు. ఓన్లీ యూఎస్ ఒక్కటే కొంచెం టఫ్ ఉంటుంది, అది చికాగో ఇంకా టఫ్ ఉంటుంది ఇమిగ్రేషన్, అదొక్కటే. ఇప్పుడు ఎలాగో ఇంకా విజిటింగ్ వీసాలు లేవు, ఏం లేవు, జస్ట్ స్టూడెంట్స్ మాత్రమే ఎక్కువ ఐర్లాండ్, యూకే వెళ్తున్నారు. ఇక్కడ ఇమిగ్రేషన్స్ అన్నీ నార్మల్ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. అంటే వీసా టైర్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇంత 1 minute అయితే 2-3 minutesలో ఏం అంత చెప్పడానికి ఏమి ఉండదు. జస్ట్ పాస్పోర్ట్ చూస్తారు, వీసా చూస్తారు, వీసా డిపెండ్ బట్టి క్వశ్చన్స్ అడుగుతారు, కామ్ అండ్ సైలెంట్ మనం మంచిగా మాట్లాడితే అయిపోతుంది. అక్కడ డాక్యుమెంట్స్లోనే అక్కడ అంతా క్లియర్ ఉంటుంది. ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుని అంతా ఫేక్గా వెళ్ళే వాళ్ళు అయితే చాలామంది చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. అది ఇంకా వేరే, అది నార్మల్. యాక్చువల్లీ కనీసం ఇంగ్లీష్ 1 word కూడా రాని వాళ్ళు కూడా వేరే కంట్రీస్ వెళ్ళి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. బట్ అదంతా అన్నెసెసరీ టాపిక్. యూఎస్ ఒక్కటే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను.